హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి అభ్యర్థులంతా కూడా ఆయా జిల్లాల్లో ఖాళీలు వేకెన్సీలు గురించి అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకు ఉన్న డౌట్ ఏంటంటే, చాలామంది అభ్యర్థులు అసలు మేము ఎన్ని పోస్టులకి అర్హులము, ఒక జిల్లా తీసుకున్నట్లయితే ఆ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉంటాయి, ఎస్జిటి ఉంటాయి, ఎస్జిటి రాసేవాళ్ళు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ రాసేవాళ్ళు స్కూల్ అసిస్టెంట్, అలాగే పీడీ పోస్టులకు రాసేవాళ్ళు ఉంటారు. సరే, ఇదంతా పక్కన పెడితే మాకు మా కేటగిరీలో నుంచి కానీ లేకపోతే మా సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నప్పుడు మేము ఎన్ని పోస్టులకు అర్హులము అని చెప్పేసి అడుగుతున్నారు. నేను మీకు ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే అభ్యర్థులు, మాకు ఎన్ని పోస్టులకి మేము అర్హులం అవుతాం, స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నా ఎస్జిటి తీసుకున్నా మేము ఎన్ని పోస్టులకి అర్హులం అవుతాం, ఎన్ని పోస్టులు మాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, మేము ఎన్ని పోస్టుల కోసం ప్రయత్నం చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఉమెన్ క్యాండిడేట్ అనుకోండి, మీరు ఒక ఉమెన్ క్యాండిడేట్ అయితే మీరు ఎన్ని పోస్టులకు అర్హులు అవుతారో నేను క్లియర్ కట్గా ఇక్కడ మీకు వివరించి చెప్పడం జరుగుద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కృష్ణా జిల్లాకి సంబంధించి ఎస్జిటి పోస్టులు తీసుకున్నా. ఎస్జిటి పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే, ఇదిగోండి, కృష్ణా జిల్లాకు సంబంధించి ఎస్జిటి పోస్టులు వచ్చేసేసి మొత్తం 433 పైన ఉన్నాయి. 430 పోస్టులు పైన ఉన్నాయి అన్నమాట. సరే, ఆ 430 పోస్టుల్లో మీరు ఒక ఉమెన్ క్యాండిడేట్ అయితే, నేను జెంట్స్ అయితే ఎలా ఉంటుందో కూడా చెప్తా. ఫస్ట్ ఉమెన్ క్యాండిడేట్ అయితే మీరు ఎన్ని పోస్టులకు అర్హులవుతారు అనేది, దీన్ని బట్టి మీ జిల్లాలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి దాన్ని బట్టి మీరు ఎన్ని పోస్టులకి మరి అర్హులవుతారు, ఎన్ని పోస్టులకి మీరు పోటీ పడవచ్చో చెప్తా. ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు ఎన్ని పోస్టులకు అర్హులవుతారు అనేది చూడాల్సింది ముఖ్యంగా ఎక్కడంటే ఓపెన్ కేటగిరీ పోస్టులు, తర్వాత మీ కేటగిరీ పోస్టులు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో పోస్టుల్లో మొత్తం ఇక్కడ చూస్తే 169 పోస్టులు ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, 169 ఓపెన్ కేటగిరీ. ఇది ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నా అంతే. ఎస్జిటి తీసుకున్నట్లయితే, నేను ఎస్జిటి తీసుకున్నా, ఇక్కడ 169 పోస్టులు ఉన్నాయి. 169 పోస్టులు ఉంటే మీరు ఉమెన్ అయితే గనక, మీరు ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్ అయితే, మీరు ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా బీసీ క్యాండిడేట్, లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్, లేకపోతే ఎస్టీ క్యాండిడేట్, ఎవరైనా అవ్వండి, ఎస్టీ ఉమెన్, బీసీ ఉమెన్, ఈబీసీ మరి ఈడబ్ల్యూఎస్ ఉమెన్, ఎవరైనా అవ్వండి, మీరు ఉమెన్ క్యాండిడేట్ అయితే ఇక్కడ 169 ఓపెన్లో ఉన్నాయి పోస్టులు. ఈ 169 పోస్టులకు కూడా మీరు అర్హులే. ఎందుకనంటే ఈ 169లో ఉమెన్ పోస్టులు ఆల్రెడీ 51 ఉన్నాయి. ఓకే, ఈ 51 ఉమెన్ పోస్టులకి మీరు ఎస్సీ అయినా, బీసీ అయినా, బీసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్, ఎస్టీ ఉమెన్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్, ఎవరైనా కానీ ఈ 51 ఇవ్వండి. ఓపెన్లో 169 పోస్టులు ఇస్తే అందులో 51 ఉమెన్కి ఇచ్చేసాడు. ఈ ఉమెన్ పోస్టులకి కంపల్సరీగా మీరే అయితే ఇక్కడున్న 169 పోస్టుల్లో, ఈ 169 పోస్టుల్లో 51 కనుక మీరు తీసేస్తే ఈ యొక్క 114 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 114 పోస్టులకు కూడా ఉమెన్ క్యాండిడేట్స్ పోటీలో ఉంటారు. అంటే ఉమెన్ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకి కూడా మీరు అర్హులే. ఉమెన్ క్యాండిడేట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఉమెన్ అయినా అవ్వండి, ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఏ ఉమెన్ అయినా అవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ పోస్టులన్నిటికీ మీరు కాంపిటీషన్లో ఉంటారు. ఈ ఓపెన్ 169 పోస్టులు మీ అకౌంట్లో వేసుకోండి. అంటే 169 పోస్టులు ఓపెన్లో ఉన్నాయంటే ఉమెన్ క్యాండిడేట్కి ఖచ్చితంగా 169 పోస్టులకి మీరు పోటీలో ఉన్నట్టు, మీకు రావడానికి ఛాన్స్ ఉంది. 169 పోస్టుల్లో మీకు పోస్ట్ రావడానికి అవకాశం ఉంది. ఉమెన్ పోస్టులు ఎట్లాగో ఉంటాయి, అవి కాకుండా జనరల్ పోస్టులకు కూడా మీరు కాంపిటీషన్లో ఉంటారు. ఓకే, ఇక్కడ ఇప్పుడు 169 పోస్టులు ఒక ఉమెన్ ఎనీ ఉమెన్, ఆమెకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఓపెన్లో ఇచ్చిన 169 పోస్టులకి అర్హురాలి. ఆ అమ్మాయి 169 పోస్టులకి కాంపిటీషన్లో ఉండొచ్చు. ఇంకొకటి, ఒకవేళ మీరు ఎస్సీ క్యాండిడేటో, లేదా బీసీ క్యాండిడేటో, లేదా ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి. ఒకవేళ నేను బీసీ క్యాండిడేట్ అనుకుంటున్నా, మీరు ఒక బీసీ క్యాండిడేట్, బీసీ ఉమెన్ క్యాండిడేట్ అనుకుంటున్నా. అప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు బీసీఏ అనుకోండి, బీసీఏ క్యాండిడేట్లో బీసీఏ అనుకోండి. బీసీఏ అయితే ఇక్కడ బీసీఏకి 30 పోస్టులు ఇచ్చాడు, టోటల్ 30 పోస్టులు ఇచ్చాడు. ఉమెన్ కాబట్టి మీరు ఆల్రెడీ మీకు ఉమెన్ క్యాండిడేట్గా ఈ 30లో 8 పోస్టులు ఇచ్చేసాడు. బీసీఏ ఉమెన్కి ఆల్రెడీ 30లో ఎన్ని ఇచ్చాడు, 30లో 8 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. ఉమెన్కి ఇచ్చేసినప్పటికీ మీరు వీటిని పక్కన పెట్టేసేయండి. ఆ ఉమెన్ పోస్టులు ఎట్టాగో మీకు వస్తాయి. ఈ ఉమెన్కి ఈ 30 కాకుండా ఈ 30లోంచి 8 తీసేస్తే 22 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 22 పోస్టులు కూడా మీరు కాంపిటీషన్లోనే ఉంటారు. అంటే ఒక ఉమెన్ క్యాండిడేట్ తీసుకున్నట్లయితే ఆమె ఓపెన్లో ఉన్నటువంటి టోటల్ పోస్టులు ప్లస్ ఆమె కేటగిరీలో ఉన్నటువంటి మొత్తం పోస్టులకి ఆమె కాంపిటీషన్లో ఉంటుంది.
అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ 169 ఓపెన్లో ఉన్న పోస్టులు, అలాగే బీసీఏ కేటగిరీలో ఉన్నటువంటి ఈ మొత్తం పోస్టులు 30 పోస్టులు. ఓకే, మొత్తం ఎంత అండి? 199 పోస్టులు అండి. ఈ 199 పోస్టులకి కూడా మీరు అర్హులే. ఉమెన్ క్యాండిడేట్ ఈ 199 పోస్టులు లెక్కెట్టుకోవాలి మీరు. మీ కాంపిటీషన్లో మీరు కాంపిటీషన్లో ఉండాలంటే మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా బలగుచ్చి చెప్పొచ్చు 169. అంటే ఈ ఓపెన్లో ఉన్నటువంటి మొత్తం పోస్టులు ప్లస్ మీ కేటగిరీలో ఉన్న మొత్తం పోస్టులు, వీటన్నిటికీ ఒక ఉమెన్ క్యాండిడేట్ అర్హురాలే. బీసీఏ ఉమెన్ క్యాండిడేట్ని తీసుకున్నాను నేను. బీసీఏ ఉమెన్ క్యాండిడేట్ ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న ఈ టోటల్ 169 పోస్టులకు ప్లస్ బీసీఏ క్యాండిడేట్ అయితే తను ఇక్కడ ఉన్నటువంటి ఈ టోటల్ 30 పోస్టులకి కూడా అర్హురాలు. అంటే ఆమె 199 పోస్టులకి పోటీ పడవచ్చు. ఒకవేళ జెంట్ అనుకోండి, బీసీఏ జెంట్ అనుకోండి, బీసీఏ మ్యాన్ అనుకోండి, జనరల్. ఒకవేళ ఒక జెంట్ పోటీ పడుతున్నాడు అనుకోండి, ఉమెన్ కాకుండా ఒక జెంట్ పోటీ పడుతున్నాడు అనుకోండి. జెంట్ అయితే ఎన్ని పోస్టులు ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ, రైట్, ఓపెన్ కేటగిరీ ఒకవేళ జెంట్ పోటీలో ఉంటే, జెంట్స్ కనుక పోటీలో ఉంటే, మేల్ క్యాండిడేట్స్ కనుక పోటీలో ఉంటే వాళ్ళు ఎన్ని పోస్టులకి పోటీ పడవచ్చు? ఇప్పుడు ఫిమేల్ క్యాండిడేట్ అనుకోండి, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఫిమేల్ క్యాండిడేట్ అయితే బీసీఏ ఉమెన్ తీసుకున్నాను నేను. బీసీఏ ఉమెన్ తీసుకుంటే ఆమె ఎన్ని పోస్టులకి పోటీ పడవచ్చు అని చెప్పాను? 169 ప్లస్ ఆమె బీసీఏ కేటగిరీలో ఉన్న 30 పోస్టులు, అంటే 199 పోస్టులకి ఆమె పోటీ పడవచ్చు. 199 పోస్టులు ఆమె అకౌంట్ తీసుకోవాలన్నమాట. ఆమె గుర్తించాలి 169 పోస్టులు ఉన్నాయి నాకు అని, 199 పోస్టులు ఉన్నాయి నాకు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఒకవేళ మేల్ క్యాండిడేట్ అనుకోండి, బీసీఏ మేల్ క్యాండిడేట్ అనుకోండి, అప్పుడు అతను ఎన్ని పోస్టులు పోటీ పడవచ్చు అంటారు? ఇక చూడండి, ఇక్కడ ఓపెన్లో 169 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 169లోంచి 51 ఉమెన్కి ఇచ్చేశారు. 51 ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకెన్ని ఉంటాయి? 114 పోస్టులు ఉంటాయి. 114 ఒకసారి లెక్క పెట్టండి. 169లోంచి 51 తీసేసామనుకోండి, ఎన్ని ఉంటాయి? రైట్, 8 పోస్టులు, 8 ఇక్కడ ఎన్ని ఉంటాయి? 118 పోస్టులు ఉంటాయి. ఓకే, 118, రైట్, 118 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. 118 అంటే ఓపెన్ కేటగిరీలో ఇచ్చిన 169లో నుంచి 51 పోతే 118 పోస్టులు ఉన్నాయి. ఈ 118 పోస్టులకు ఒకవేళ బీసీఏ జనరల్ అంటే బీసీఏ జెంట్ ఉన్నాడు అనుకోండి, అబ్బాయి అనుకో, బీసీఏ క్యాండిడేట్ అబ్బాయి అనుకోండి, అయితే ఆ అబ్బాయికి ఈ 118 పోస్టులతో పాటు, అంటే ఓపెన్ జనరల్ పోస్టులు అన్నమాట, ఇవి ఓసీ జనరల్ పోస్టులు, వీటితో పాటు ఇక్కడ బీసీఏ క్యాండిడేట్ కాబట్టి అతను బీసీఏలో 30 ఇచ్చాడు, 30లో 8 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఆ ఉమెన్ పోస్టులకి ఇతను కాంపిటీషన్ కాదు. ఇంకెన్ని ఉంటే 22 పోస్టులు ఉంటాయి. 30లోంచి 8 తీసేస్తే 22 పోస్టులు. ఈ 22 పోస్టులు ప్లస్ ఈ 118 పోస్టులు మొత్తం ఎన్ని అవుతాయి అప్పుడు? ఇదిగోండి 10, మొత్తం 4, అలాగే 140 పోస్టులకు ఆ యొక్క బీసీఏ మ్యాన్ లేదా బీసీఏ జెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఈ 140 పోస్టులకి కాంపిటీషన్లో ఉండొచ్చు. 140 పోస్టులు అతనికి వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ ఉమెన్కి అయితే 199 పోస్టులు, మెన్నకైతే 140 పోస్టులు వస్తాయి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ఇదిగోండి, ఒకవేళ ఫిమేల్ క్యాండిడేట్ అయితే గనక ఆమె ఓపెన్లో ఉన్న టోటల్ పోస్టులు కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకి ఉమెన్ పోస్టులు ఉంటాయి అందులో, అలాగే జనరల్ పోస్టులు కూడా తన కాంపిటీషన్లో ఉంటుంది. జనరల్ పోస్టులో కూడా తనకి మెరిట్ ప్రకారం వస్తాయి. అట్లాగే తన యొక్క కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి అనుకోండి, తన కేటగిరీలో బీసీఏ ఉమెన్ తీసుకున్నా కదా, తన కేటగిరీలో 30 ఉంటే 30 పోస్టులకి తను అర్హురాలే, 30 పోస్టులకి పోటీ పడవచ్చు. కానీ అబ్బాయి పడలేడు, ఎందుకంటే ఈ టోటల్ 30లో ఉమెన్ పోస్టులు ఉంటాయి. ఆ ఉమెన్ పోస్టులు పోను మిగిలిన పోస్టులకి అబ్బాయి కాంపిటీషన్లో ఉంటాడు. జనరల్ పోస్టులకు మాత్రం అబ్బాయి కాంపిటీషన్లో ఉంటాడు. ఇక్కడ ఓసీ జనరల్ అయినా జనరల్ పోస్టులకే కాంపిటీషన్లో ఉంటాడు అబ్బాయి, ఆ జనరల్ పోస్టులకి అమ్మాయిలు కూడా కాంపిటీషన్లో ఉంటారు. అలాగే మీ కేటగిరీ ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అనుకోండి, బీసీఏ 30 పోస్టులు ఇచ్చాడు, ఆ 30లో ఉమెన్కి 8 తీసేస్తే ఇక మిగిలిన 22 పోస్టులకి మెన్ ఉమెన్ ఇద్దరు కాంపిటీషన్లో ఉంటారు. కాబట్టి అబ్బాయికి పోస్టులు తగ్గుతాయి, అమ్మాయికి కాంపిటీషన్ పోటీ పడటానికి ఎక్కువ అవకాశం, ఎక్కువ పోస్టులు ఉంటాయి అమ్మాయికి. అబ్బాయితో పోల్చుకున్నప్పుడు అమ్మాయికి ఎక్కువ పోస్టులు ఉంటాయి ఈ సందర్భంలో, ఇక్కడ చూసిన ఈ సందర్భంలో. ఎందుకంటే ఓపెన్లో 169 పోస్టులు ఉన్నాయి, అలాగే బీసీఏ క్యాండిడేట్కి 30 పోస్టులు ఇచ్చారు. ఆ అమ్మాయి బీసీఏ ఉమెన్ అయితే ఈ 169 ప్లస్ 30 199 పోస్టులకి ఆ అమ్మాయి అర్హురాలు. అబ్బాయి అయితే అలా కాదు,
అదే బీసీఏ క్యాండిడేట్ అబ్బాయి అయితే ఓపెన్లో ఉన్న ఈ 169 పోస్టులు, ఈ పోస్టుల్లోంచి ఉమెన్కి ఇచ్చిన ఈ పోస్టులు తీసేస్తే 118 పోస్టులు వచ్చినాయి. ఈ 118 పోస్టులు ప్లస్ అతను బీసీఏ క్యాండిడేట్ అనుకోండి అబ్బాయి, ఈ 30 పోస్టులు ఇచ్చారు కదా, ఈ 30లోంచి 8 తీసేస్తే 22 ఉంటాయి. ఈ 118 ప్లస్ 22, ఈ రెండింటికి మాత్రమే అతను కాంపిటీషన్. అంటే 140 పోస్టులకు మాత్రమే అతను అర్హుడు. ఒక రకం చెప్పాలంటే పోటీ పడాలంటే అతను 140 పోస్టులు లెక్కేసుకోవాలి. అమ్మాయి అయితే 199 పోస్టులు లెక్కేసుకోవచ్చు. అన్ని పోస్టులకు అవకాశం ఉంది అమ్మాయికి. ఆ అబ్బాయికి ఇన్ని పోస్టులే. ఇంకో క్యాండిడేట్ని తీసుకుందాం మనం. ఇదిగోండి, ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ని తీసుకోండి. ఎస్సీ క్యాండిడేట్ని తీసుకుంటే ఎస్సీ క్యాండిడేట్కి ఒక ఎస్సీ ఉమెన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ అమ్మాయికి ఎన్ని పోస్టులకి అర్హత ఉంది, ఎన్ని పోస్టులకి అమ్మాయి పోటీ పడవచ్చో చెప్తా. ఇక్కడ చూడండి, ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ని తీసుకున్నా, ఇదిగోండి ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఓసీ పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ పోస్టులు 169 పోస్టులు ఉన్నాయి కదా. ఓపెన్ అంటే ఓపెన్, ఇక అందరూ ఎవరైనా ఏ కేటగిరీ అయినా చెప్పొచ్చు, ఏ కేటగిరీ అయినా తీసుకోవచ్చు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అలాగే మెన్, ఉమెన్ ఎవరైనా రావచ్చు ఓసీ జనరల్ ఓపెన్ పోస్టులకి. సరే, ఇక్కడ చూస్తే ఈ ఓపెన్ కేటగిరీలో 169 పోస్టులు ఉన్నాయి కదా. అమ్మాయి ఎస్సీ ఉమెన్ అనుకోండి, నేను తీసుకునే అమ్మాయి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ గ్రూప్ 3 తీసుకున్నానండి. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ అనుకోండి. ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న ఒక ఉమెన్ క్యాండిడేట్ అనుకోండి. ఆ అమ్మాయి ఎన్ని పోస్టులకి అర్హురాలు అవుద్దంటే ఇక్కడ ఇచ్చిన లిస్టు ప్రకారం, ఈ డిస్టిక్ లిస్టు ప్రకారం చూస్తే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ని తీసుకున్నా, అదే సమయంలో ఇక మిగిలిన అమ్మాయికి ఎన్ని పోస్టులు వస్తే చూద్దాం. ఇగోండి, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ని తీసుకుంటే ఇక్కడ అమ్మాయి ఓపెన్లో 169 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 169లో 51 ఉమెన్ ఉన్నాయి కదా. ఈ 51 ఉమెన్ ప్లస్ ఇక్కడ ఉన్న మొత్తం పోస్టులు, ఇక అమ్మాయి విషయంలో అయితే మనం డివైడ్ చేయాల్సిన పనిలే. ఆ మొత్తం పోస్టులకి అమ్మాయి అర్హురాలు. ఈ మొత్తం పోస్టులని అమ్మాయి దృష్టిలో పెట్టుకోవాలి. 169 ఓపెన్, ఎందుకంటే 51 ఉమెన్కి ఎట్టగో ఇచ్చేస్తారు. అవి కాకుండా మిగిలిన 118 పోస్టులు ఉంటాయి కదా, 51 తీసేస్తే ఈ 118 పోస్టులు జనరల్ కేటగిరీ. జనరల్ అంటే మెన్, ఉమెన్ ఎవరైనా రావచ్చు. కాబట్టి అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఈ టోటల్ పోస్టులు పరిగణలోకి తీసుకోవాలి. అమ్మాయి 169 పోస్టులకి ఆమె అర్హురాలే, 169 పోస్టులకి ఆమె కాంపిటీషన్లో ఉండొచ్చు. కానీ అబ్బాయి ఉండలేడు, అది చెప్పేది. అబ్బాయికి ఈ 51 పోస్టులు తీసేసి ఉన్న 118 పోస్టులకి మాత్రమే అతను కాంపిటీషన్లో ఉంటాడు. కానీ అమ్మాయి 169 పోస్టులకి కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ ఉమెన్ని తీసుకున్నాను నేను. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ తీసుకుంటే ఆమె ఈ 169 పోస్టులకి రాసుకోవచ్చు. అలాగే ఆమె కేటగిరీ 33 పోస్టులు ఉన్నాయి. ఈ 33లో 10 ఉమెన్కి ఇచ్చేశారు. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 10 ఇచ్చేశారు, 33 ఉంటే. కానీ ఆ అమ్మాయి ఈ 10 పక్కన పెట్టాల్సిన, ఈ 10తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పోస్టులు, ఈ 33 పోస్టులు కూడా అర్హురాలి. కాబట్టి ఆ అమ్మాయి 33, ఎందుకంటే ఈ 33లో 10 తీసేస్తే 23 ఉంటాయి. ఆ 23 జనరల్ పోస్టులు, వాటికి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వస్తారు. ఈ 10 పోస్టులు ఎట్లాగా ఉన్నాయి అమ్మాయికి. కాబట్టి 33 పోస్టులకి ఆమె అర్హురాలి, 33 పోస్టులకి పోటీ పడవచ్చు. కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు ఎన్ని పోస్టులు పోటీ పడుతుంది? ఓపెన్లో ఉన్న 169 ప్లస్ 33, మొత్తం 193 పోస్టులకి ఆ అమ్మాయి కాంపిటీషన్లో ఉంటుంది. ఎస్సీ ఉమెన్ అయితే, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ అయితే ఆమెకు ఆల్రెడీ 33 పోస్టులు ఉన్నాయి. అందులో 10 ఉమెన్కి ఇచ్చినప్పటికీ మిగిలిన జనరల్ పోస్టులకు కూడా తను అర్హురాలే. కాబట్టి ఆ జనరల్ పోస్టులు కూడా కాంపిటీషన్ తీసుకుంటుంది. అంటే మొత్తం 33 పోస్టులు ప్లస్ 169 పోస్టులు, ఓపెన్లో వచ్చిన 169 పోస్టులు, మొత్తం 193 పోస్టులకి ఆ అమ్మాయి అర్హురాలు. ఆ అమ్మాయి పోటీ పడవచ్చు. కానీ అబ్బాయిని తీసుకుంటే, అదే కేటగిరీలో అబ్బాయిని తీసుకుంటే, ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 3 ఉంది, అబ్బాయిని తీసుకోండి, జనరల్ పోస్ట్ అనుకోండి. ఇక్కడ రైట్, ఎస్సీ గ్రూప్ 3, ఎస్సీ గ్రూప్ 3 విషయానికి ఒక అబ్బాయిని తీసుకున్నాను నేను. అబ్బాయిని తీసుకుంటే సేమ్ రిపీట్ అవుద్ది. చూడండి, 169 ఓపెన్ పోస్టులో ఉన్నాయి, 169 అబ్బాయి జెంట్ అనుకోండి. ఇగోండి, ఒకవేళ జెంట్ ఎస్సీ జెంట్ అనుకోండి, ఎస్సీ గ్రూప్ 3 జెంట్ అనుకోండి. జెంట్స్ విషయంలో అయితే ఇక్కడ 169 పోస్టులు ఉన్నాయి, 169 ఓపెన్లో ఉన్నాయి. ఈ ఓపెన్లో ఉన్న 169 51 ఉమెన్కి ఇచ్చేసారు. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 118 పోస్టులు ఉంటాయి, 118 పోస్టులు. ఈ 118 పోస్టు ప్లస్ ఎస్సీ జెంట్నిగా మనం ఎస్సీ మేల్ క్యాండిడేట్ని తీసుకుంటున్నాం కదా. ఎస్సీ గ్రూప్ 3లో మేల్ క్యాండిడేట్ని తీసుకున్నాం. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 3 ఎన్ని ఇచ్చారు? 33 పోస్టులు ఇచ్చారు. ఈ 33లో 10 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. కాబట్టి అవి అతనికి ఉండవు. కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 23 పోస్టులు ఉంటాయి. కాబట్టి 23 పోస్టులను అతను లెక్కేసుకోవాలి. ఇప్పుడు మొత్తం లెక్కేయండి. ఇక్కడ ఉన్నట్టు 169లో 51 తీస్తే 118 జనరల్ పోస్టులు. అలాగే ఇక్కడ గ్రూప్ 3 ఎస్సీ గ్రూప్ 3లో 33 పోస్టుల్లో 10 పోస్టులు ఉమెన్కి తీసేస్తే 23. ఈ యొక్క 118, ఈ 23, ఈ జనరల్, ఇక్కడ జనరల్ పోస్టులు, ఇక్కడ జనరల్ పోస్టులు, మొత్తం ఎన్ని వస్తాయి? ఇప్పుడు 11, 4, 141 పోస్టులకి ఎస్సీ మేల్ క్యాండిడేట్ 141 పోస్టులకి పోటీ పడవచ్చు. అదే అమ్మాయి అయితే 193 పోస్టులు పోటీ పడుతుంది. ఆ అమ్మాయికి ఎక్కువ పోస్టులు ఉంటాయి.
అబ్బాయితో పోల్చినప్పుడు ఈ విధంగా అమ్మాయికి ఎక్కువ పోస్టులు ఉంటాయి. అయితే ఇక్కడున్న ఓపెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 169 ఇది ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళు కొడతారు. అమ్మాయిలు రావచ్చు, అబ్బాయిలు రావచ్చు, చెప్పలేము. అయితే సీలింగ్ ఒకటి ఉంటుంది, 33% ఉమెన్ సీలింగ్ ఏదైతే ఉందో అక్కడ ఆగిపోద్ది అమ్మాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పోస్టులు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఒక రకంగా కేటగిరీ తీసుకున్నప్పుడు 33% ఉమెన్కి ఏదైతే ఇవ్వాలో అక్కడ ఆ సీలింగ్ దగ్గర ఖచ్చితంగా ఆగుద్ది. ఇక నెక్స్ట్ చూడండి, 141 పోస్టులు ఉమెన్కి, అబ్బాయికి వస్తాయి. ఎస్సీ కేటగిరీని తీసుకున్నప్పుడు ఎస్సీ గ్రూప్ 3 తీసుకుంటే ఈ యొక్క లిస్టు ప్రకారం అబ్బాయికి 141 పోస్టులు వస్తే అదే ఎస్సీ కేటగిరీ అమ్మాయికి 193 పోస్టులకి పోటీ పడుతుంది. అదే ఎస్సీ ఉమెన్ బీసీఏ అమ్మాయిని తీసుకుంటే ఆ అమ్మాయి మొత్తం పోస్టులు కింద మనం చెప్పుకున్నట్లుగా 199 పోస్టులకి. బీసీఏ ఉమెన్ని తీసుకున్నట్లయితే ఈ 169 + 30 199. ఒకవేళ బీసీఏ ఉమెన్ అయితే 199 పోస్టులు, ఎందుకంటే ఇక్కడ 169 ఉన్నాయి, ఇక్కడ ఒక 30 ఉన్నాయి, కాబట్టి 199 పోస్టులకి బీసీఏ ఉమెన్ క్యాండిడేట్ అర్హురాలు అవుతుంది. అదే బీసీఏ జెంట్ అయితే, బీసీఏ జనరల్ జెంట్ అయితే చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ 118 పోస్టులు ఉన్నాయి, 118 ప్లస్ ఇక్కడ 30 పోస్టులు, బీసీఏలో 30 పోస్టులు 8 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 22 పోస్టులు ఉంటాయి, 22. అప్పుడు బీసీఏ జెంట్కి ఎన్ని వస్తాయి అంటే ఇదిగోండి 10, ఈ యొక్క 4 140 పోస్టులు. బీసీఏ జెంట్కి 140 పోస్టులకు అవకాశం ఉంటే ఉమెన్కి 199 పోస్టులకు అవకాశం ఉంది ఇక్కడ ఉన్న దాని ప్రకారం. అలాగే ఎస్సీ కేటగిరీ తీసుకున్నాం, ఎస్సీ గ్రూప్ 3 తీసుకున్నాం. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పాము, 193 పోస్టులకు అర్హత ఉంది. ఎందుకని ఇక్కడ 169 పోస్టులు ఉన్నాయి, అలాగే ఎస్సీ గ్రూప్ 3లో 33 ఉన్నాయి, అందుకే 193 పోస్టులకు అర్హత ఉంది. అదే ఎస్సీ గ్రూప్ 3 జెంట్ అనుకోండి, జెంట్ అయితే ఇక్కడ 118 పోస్టులు ఉన్నాయి, ఈ ఉమెన్కి పోస్టులు 51 తీసేస్తే 169 నుంచి 118. అలాగే ఇక్కడ ఎస్సీ గ్రూప్ 3లో 33 ఉంటే 33లో 10 తీసేసాము ఉమెన్కి, ఇంక 23 పోస్టులు ఉంటాయి, రైట్, 23 పోస్టులు. ఈ 23 లెక్క పెడితే 141 పోస్టులకి అబ్బాయి అర్హుడు. అట్లాగే ఎస్టీ క్యాండిడేట్, ఇంకోసారి ఎస్టీ క్యాండిడేట్ విషయంలో కూడా ఒకటి చూద్దాం, ఎస్టీకి ఎలా పోస్టులు లెక్క పెట్టుకోవాలి చూసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లిస్ట్ తీసుకున్నా, ఎస్టీ క్యాండిడేట్ ఎన్ని పోస్టులకి పోటీ పడవచ్చు అంటే ఈ లిస్ట్ ప్రకారం ఇది కృష్ణా జిల్లా ఎస్జిటి పోస్టులు అన్నమాట. ఎస్జిటి పోస్టులు ఆ లిస్ట్ తీసుకున్నాను నేను మీకు చెప్పడం కోసం అర్థం అవడానికి. ఇక్కడ చూడండి, ఒకవేళ నేను ఎస్టీ క్యాండిడేట్ని తీసుకున్నానండి, ఎస్టీ ఉమెన్ని తీసుకుంటా ఫస్ట్. ఓకే, ఇదిగోండి ఎస్టీ ఉమెన్ని తీసుకుంటా. ఎస్టీ ఉమెన్కి ఎన్ని పోస్టులకి ఆమె కాంపిటీషన్ ఉండొచ్చు అంటే ఎస్టీ ఉమెన్ విషయంలో ఇదిగోండి ఓపెన్ కేటగిరీలో 169 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఓపెన్ అనగానే అమ్మాయి అబ్బాయి ఇద్దరు వస్తారు, కానీ ఇక్కడ ఈ 169లో ఉమెన్కి ఆల్రెడీ 51 ఇచ్చేశారు కాబట్టి. కానీ ఉమెన్ విషయంలో వచ్చేటికి ఈ 51 కూడా ఇందులో కలుస్తాయి. అంటే మొత్తం పోస్టులకి 169 పోస్టులకి ఎస్టీ ఉమెన్ కాంపిటీషన్లో ఉంటుంది ఓపెన్లో ఉన్న మొత్తం పోస్టులు. అలాగే ఎస్టీ కమ్యూనిటీలో ఆ ఎస్టీ కేటగిరీలో వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, ఇక్కడ 30 పోస్టులు వచ్చినాయి, 26 పోస్టులు వచ్చినాయి వాళ్ళకి. ఈ 26 పోస్టులకి ఆ అమ్మాయి అర్హురాలే. ఉమెన్కి ఎట్లాగో ఈ 26లో 8 పోస్టులు ఇచ్చారు, అవి కాకుండా జనరల్ పోస్టులకు కూడా అమ్మాయి కాంపిటీషన్లో ఉంటుంది కాబట్టి మొత్తం పోస్టులకి అమ్మాయి వస్తుంది. 169 + 26 ఎంత అవుతాయి అప్పుడు 15, ఈ యొక్క 9, 195 పోస్టులకి ఆ అమ్మాయి ఎస్టీ ఉమెన్ 195 పోస్టులకి కాంపిటీషన్లో ఉండొచ్చు. ఇక్కడ ఉన్న లిస్ట్ ప్రకారం ఇక్కడ 169 ఓపెన్లో ఉన్నాయి, మరి ఓసీలో ఎస్టీ కేటగిరీలో 26 ఉన్నాయి. 195 పోస్టులకి అమ్మాయి ఎస్టీ ఉమెన్ పోటీ పడవచ్చు. ఇదే విషయంలో అబ్బాయిని తీసుకుంటే ఇవ్వండి ఎస్టీ జనరల్ అనుకోండి, జనరల్. ఇప్పుడు ఈ అబ్బాయి ఎన్ని పోస్టులకు పోటీ పడవచ్చు, ఓపెన్ కేటగిరీలో 169 ఉన్నాయి, 169లో 51 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి అవి తీసేయాలి. 169లోంచి 51 తీసేస్తే 118 పోస్టులు, 118 పోస్టులు. ఇంకా వాళ్ళ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో 26 ఉన్నాయి, మొత్తం 26లో 8 ఉమెన్కి ఇచ్చేశారు. 8 ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకెన్ని ఉంటాయి, 18 పోస్టులు ఉంటాయి. ఈ 18 జనరల్ పోస్టులు కాబట్టి ఆ జనరల్ పోస్టులకి అబ్బాయి పోటీ పడవచ్చు, ఆ జనరల్ పోస్టులకి అబ్బాయితో పాటు అమ్మాయి కూడా పోటీ పడుతుంది. అందుకే వాళ్ళకి 195 ఇచ్చినాయి. ఇక్కడ అబ్బాయికి మాత్రం జనరల్ పోస్టు మాత్రం పోటీ పడతాడు కాబట్టి ఉమెన్ పోస్టులు తీసేయాలి కాబట్టి ఎస్టీకి ఇచ్చిన 26 పోస్టులు 8 పోస్టులు ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకా 18 పోస్టులు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని వస్తాయి చూడండి, ఈ 18 ఇగో 16, ఈ యొక్క 3, 136 పోస్టులకి ఎస్టీ జెంట్ అబ్బాయి పోటీ పడతాడు. ఇదే లెవెల్ కాంపిటీషన్లో అమ్మాయికి 195 పోస్టులు వచ్చినాయి, అబ్బాయికి 136 పోస్టులు వచ్చినాయి ఎస్టీ. ఓకే,
అలాగే అక్కడ కూడా అంతే, బీసీఏ క్యాండిడేట్ని ఉమెన్ని తీసుకుంటే 199 పోస్టులకి బీసీఏ ఉమెన్ క్యాండిడేట్ అర్హురాలు, కానీ 141 పోస్టులకి బీసీఏ మెన్ అంటే బీసీఏ జెంట్ క్యాండిడేట్ అర్హుడయ్యాడు. అలాగే ఎస్సీ తీసుకున్నా కాడ అంతే, ఎస్సీ తీసుకున్న ఇంచుమించు 195 పోస్టులకి అమ్మాయి అర్హురాలు అయితే 143 పోస్టులకో ఎన్నిటికో అబ్బాయి అర్హుడయ్యాడు. అట్లాగా ఇది ఒక రకంగా. దీనికి సంబంధించి ఎలాబరేట్ ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వీడియోలో. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు మీ అందరికీ. ఖచ్చితంగా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్.